నమస్తే. పురా లోకల్ దైవ దర్శనం కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలోని సికింద్రాబాద్లో ఉన్న నాగమ్మ దేవాలయం ఈ ప్రాంతంలోని అతి పురాతన దేవాలయాల్లో ఒకటి. స్థానికులు మరియు పర్యాటకులతో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇది. అందంగా చెక్కిన విగ్రహాలు మరియు పురాతన వాస్తుశిల్పంతో ఆలయం మొత్తం నిండుకుని ఉంటుంది. నాగదోషం ఉన్న వారి జాతకంలో కోర్కెలు తీరడానికి, అలాగే సమస్యలు తొలగిపోవడానికి భక్తులు అమ్మవారిని కొలుస్తారు. తత్ఫలితంగా ఆలయానికి ప్రతిరోజు అనేక మంది భక్తులు, సందర్శకులు వచ్చి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని నాగదేవత ఆశీర్వాదాలను పొందేందుకు ప్రత్యేక పూజలు చేస్తారు. నాగపంచమి నాగమ్మ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగ. జూలై లేదా ఆగస్టులో నిర్వహించబడే సాంప్రదాయ పండుగది. ఈ సమయంలో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొనడంతో పాటు అన్నదానాలు నిర్వహిస్తారు. నాగమ్మ దేవాలయం చుట్టూ అనేక వ్యూహాత్మకంగా చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. పవిత్రమైన రోజులు మరియు పండుగ సందర్భాల్లో చాలా మంది భక్తులు చేరుకుని హోమాలు జరుపుకుంటారు. ఆలయం పైన నాగపాములు, వివిధ దేవతలు మరియు దేవతల యొక్క జీవిత చరిత్ర వంటి విగ్రహాలు, ఆలయానికి అనుబంధంగా ఉన్న విహ్మన అని పిలువబడే టవర్ లాంటి నిర్మాణాన్ని చూస్తే మనకి అర్థమవుతుంది. ఈ టవర్ వివరణాత్మక అలంకరణల ద్వారా నాగదేవతకి సంబంధించిన పురాణ కథలు తెలుసుకోవచ్చు. ఈ నాగదేవత ఆలయం బ్రిటిష్ కాలంలో నిర్మాణం జరిగిందని భక్తులు చెప్తూ ఉంటారు. దేవాలయాన్ని నిర్మించడం కోసం జయలక్ష్మి అమ్మవారు అని పిలువబడే జయలక్ష్మి గారు ఎంతగానో కృషి చేశారట. ఆలయ నిర్మాణం ప్రారంభంలో మిలిటరీ వారు అక్కడ ఆలయ నిర్మాణం జరపకూడదని ఎన్నో ఆంక్షలు కూడా విధించారట. కానీ ఆలయం నిర్మించాలని అమ్మవారు కలలోకొచ్చి చెప్పడం వల్ల మిలిటరీ వాళ్ళు కూడా నిర్మాణం కోసం అంగీకరించారని అక్కడికి వచ్చిన భక్తులు చెప్తూ ఉంటారు. నాగదేవత ఆలయంలో రావి చెట్టు చుట్టూ ఉన్న నాగమ్మ విగ్రహాలకి ప్రదక్షిణ చేసి తమ కోరికలను చెప్పుకుంటే తీరతాయని భక్తుల నమ్మకం. అలాగే తమిళ న్యూ ఇయర్గా పిలువబడే ఏప్రిల్ 14 రోజున ఈ నాగమ్మ దేవాలయంలో వివిధ రకాలైన పూజలు నిర్వహిస్తారు. ఆ రోజు వేల సంఖ్యలో జనాలు హాజరవడంతో ఓ పెద్ద ఉత్సవంలా జరుగుతుంది. ఆ రోజు భక్తులు తమ కోరికలు తీరడం కోసం నిప్పులు కొండం తొక్కుతూ అమ్మవారిని కొలుస్తారు. నాగపంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి, పున్నమి రోజుల్లో హోమాలు, యాగాలు చేస్తూ ఉంటారు. నాగమ్మ ఆలయ సమీపంలో ఉన్న మిలిటరీ ట్రైనింగ్ సెంటర్ చుట్టూ అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి. జయలక్ష్మి గారి కుటుంబం అక్కడ చిన్న పుట్టగా ఉన్నప్పటి నుంచి నాగదేవత ఈ ప్రాంతంలో కొలువై ఉందని నమ్మి అమ్మవారిని పూజించేవారు. ఆలయంలో భక్తులకు జయలక్ష్మి మరియు ఆమె కూతురైన శశికళ గారి విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి. జయలక్ష్మి గారు ఆ ఆలయంలో సజీవ సమాధి అయ్యారని భక్తులు చెప్తూ ఉంటారు. ఏమైనా కోరికలుంటే జయలక్ష్మి అమ్మవారికి చెప్పుకుంటే ఆ సమాధి నుంచి వారి కోరికలు నెరవేరుస్తారని ఆలయం దర్శించుకునేవారు నమ్మిక. ఆలయంలో తల్లి జయలక్ష్మి అమ్మవారు, కూతురు శశికళ అమ్మవారి సజీవ విగ్రహాలు ఆలయం వెనుక భాగంలో మనకు కనిపిస్తాయి. ఆ అమ్మవారి విగ్రహాలు చూస్తే నిజంగా అక్కడ ఓ మనిషి ఉండి మన మాటలు వింటున్నారా అనే అనుభూతి మనకు కలుగుతుంది. సికింద్రాబాద్లోని తిరుమలగిరిలో ఉన్న నాగమ్మ ఆలయాన్ని దర్శించుకుంటే ఎనలేని సంతోషం కలుగుతుంది. అయితే ఈ నాగమ్మ దేవాలయ విశేషాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వెళ్లి తీరాల్సిందే. ఇది ఇవాల్టి పురా లోకల్ దైవ దర్శనం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.